అంటే సంవత్సరానికి 2-4-5 సినిమాలు ఉంటాయి, మన 10 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళు, మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి హీరో ఒక సినిమా చేస్తాడు, అతన్ని ఎందుకు రెచ్చగొడతారు మీరు మధ్యలో? మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ. ఆవిడికి మరో గిఫ్ట్ ఇవ్వడం. అదే అందుకే అన్నా, ఇక్కడి నుంచి ఎవరు నవీన్. కానీ టైమింగ్ బాగుంది. హీరోయిన్ నవీన్ పోలిశెట్టి అంటే ఎంత టైమింగ్ అంటే, నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో. నేను యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదు, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయింది. తర్వాత కటసీగా మాట్లాడుతుంటే, అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్స్ తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ ఇంత బెడ్ మీద లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించాను. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్న ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు బ్యాచ్ ఒక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతాం, ఎవరొకళ్ళు డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా ఎక్కడో చోట 1 frame వదిలేస్తాం. వదలట్లేదు అతను. నమ్మి 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 ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు. బౌన్స్ అంత నవ్వుతూ చేస్తాడు కదా, లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థం అవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో, ఎందుకు నిలదొక్కోలేము, ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు, నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ వెనకాల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభం నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు, బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిసాను నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అనగానే ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన ఆనందంలో ఉంటూ ఈ సినిమా సక్సెస్ని కూడా ఎంజాయ్ చేశారు చిరంజీవి గారు. సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందేవు నవీన్. ఇది నేను దాచిపెట్టి, నేను తప్పకుండా ఈ ఈవెంట్కి నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను. ఐఎమ్ షేరింగ్ ఇట్ దిస్. అండ్ డైరెక్టర్ మారికి అండ్ చిన్మయ్కి అండ్ హోల్ టీమ్. అంటే ఒక్కొక్క అసిస్టెంట్ పేరు చెప్తుంటే ఒక హీరో పేరు చెప్పినట్టు క్లాప్స్ కొట్టాను చూసాం. ఈ యూనిటీ నాకు తెలుస్తుంది. కాస్ట్యూమ్ చీఫ్ పేరు చెప్పిన, కాస్ట్యూమ్ అసిస్టెంట్ అన్న, ఎడిటర్ అన్న, జేడి నీ గురించి అయినా, మిగతా యాక్టర్స్ గురించి ఎవరి గురించి చెప్పినా క్లాప్స్ కొడతానే ఉన్నారు. బ్యూటిఫుల్ టీమ్. అదే అంటారు, మంచి టీం ఉండి అందరూ గోల్స్ బుల్సైకి పెడితే తప్పకుండా తగిలి తీరుతుంది. అదే ఈ సినిమా ఎగ్జాంపుల్. అండ్ మా ప్రొడ్యూసర్ మైక్ టైసన్ వంశీ గారికి సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొట్టాలి ఈ సంవత్సరం కూడా అని తను బలంగా నమ్మాడు. సో చాలామంది అంతకుముందు 1-2 ఫిల్మ్స్ తనకి ట్రేడ్ దగ్గర సరిగ్గా చేయకపోయినా జనం, మీడియా అందరూ కూడా కోరుకున్నారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని వంశీ గారికి. సో కంగ్రాచులేషన్స్ వంశీ గారు అండ్ హోల్ టీమ్ అందరికీ. అండ్ మీనాక్షి, నవీన్ లాంటి ఒక ఎనర్జీ పక్కన స్క్రీన్ మ్యాచ్ చేస్తూ ఎంత ఎనర్జీకి చేసావు తెలుసా నువ్వు. నేను ఎంత కష్టపెట్టాడో నాకు తెలియదు, ఎన్ని 1 more తీసుకున్నా నాకు తెలియదు. అంటే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్, ఒక చిన్న రిస్క్ కూడా కనిపించింది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్తూ నేను ముందు డైరెక్టర్ అవుతాను, ముందు చాలా సంవత్సరాలు చాలా మంది డైరెక్టర్ దగ్గర రైటర్గా వర్క్ చేశాను. బ్యూటిఫుల్ అంటే ఎమోషనల్ బ్లెండ్ చేశాడు. ఎంత రిస్క్ అంటే అది జనం అంతా కామెడీని ఎంజాయ్ చేస్తున్న టైంలో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఇలాంటివి టచ్ చేయరు జనరల్గా. కానీ తన కాన్ఫిడెన్స్కి, తన టీంకి ఉన్న కాన్ఫిడెన్స్కి మీనాక్షి తను కలిసి జాగ్రత్తగా స్క్రిప్ట్ని చిన్న ఎమోషన్లోకి తీసుకెళ్ళి ఎక్కడ చిన్న ఎమోషన్ పెట్టించాలో కంటి దగ్గర పెట్టించి మళ్ళీ వెంటనే ఫన్లోకి తీసుకెళ్లారు. సో చాలా చాలా ఈ స్క్రిప్ట్ టాలెంట్ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాలో డైలాగ్ ఉంది, రాజుగారి పెళ్లి 7 తరాలు అటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికి 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా, కనపడుతుందా అని చాలా మంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్గా ఉండింది స్టార్టింగ్లో. సో అలాంటి ఒక కాంపిటీషన్లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో నేను ఎన్ని ఈ టూర్లు చేసినా,
ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే. ప్రతి ప్రేక్షకుడికి ఎవరైతే మా సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, నా నవీన్ సినిమా వస్తుందని నమ్మి ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొని మీ కష్టార్జితం మా సినిమా మీద పెట్టినందుకు పేరు పేరున ప్రపంచవ్యాప్తంగా న్యూజెర్సీ కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, అటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే అసలు నవీన్ పోలిశెట్టి అనే వ్యక్తే ఉండడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 పేర్లు రాసుకొని వచ్చాను నేను, వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నిటికన్నా సంతోషంగా ఏముందంటే ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ వచ్చి స్టేజ్ మీద వాళ్ళ ఫేస్ మీద ఒక చిరునవ్వు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, మా సినిమా రన్ గురించి చెప్పడం నేను మొదటిసారి చూడడం. అండ్ చాలామంది వాళ్ళలో నా 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారంట. సో ఫస్ట్ థింగ్, నేను ఒక కథ విన్నప్పుడు నేను 3 గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను. కథ విన్నప్పుడు ఫస్ట్ మా ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవ్వకూడదు. 2 మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్, వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అది అవ్వాలి. వాళ్ళ సొంత కష్టార్జితం పెడుతున్నారు, వాళ్ళు లాసెస్లోకి వెళ్ళకూడదు అనేది ఒక నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ 3వది, చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, చాలామంది కష్టపడి వాళ్ళ కష్టార్జితం, ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, మీ కష్టార్జితం పెట్టే ఆడియన్స్, ఈ 3కి వాళ్ళు పెట్టే డబ్బుకి వాల్యూ ఇవ్వాలని నేను ప్రతి సినిమా కథకు ఆలోచిస్తాను. సంవత్సరానికి ఒక 2-3 కథలు చేయడం పెద్ద విషయం కాదు, చేసేయచ్చు. బట్ ఆ 2-3 కథలు వీళ్ళు 3కి వర్కౌట్ అవ్వాలనేది నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు 4వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో వరుసగా మీ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్కి వీళ్ళందరూ ఇప్పుడు దాకా ఎప్పుడు నా సినిమాకి లాస్ చూడలేదని చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఒకప్పుడు ముంబైలో ఆడిషన్స్ చేస్తూ తిరుగుతున్న టైంలో ఎన్నోసార్లు నేను గివప్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ జర్నీ అనేది చాలా చాలా కష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవడం అనే జర్నీ, అది ఎవరన్నా ఆ జర్నీ చేస్తే కానీ అది దానిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటో ఎవరికి అర్థం కావు. ఇలాంటి ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చాలా రోజులు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న టైంలో యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చి హీరోయిన్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎవరు లేరు. అసలు అది చరిత్రలో జరగలేదని చాలామంది నన్ను నిరాశపరిచారు ఆ టైంలో. సో కట్ చేస్తే ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ కష్టపడతాము, అందరూ టాలెంటెడే, కానీ దీనిలో ఒక ఎక్స్ఫాక్టర్, ఈ విజయాల్లో ఒక ఎక్స్ఫాక్టర్, ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఆ మ్యాజిక్ అనేది మీరందరూ చూస్తున్నారు కదా, మీ అందరి నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి, నా సినిమాల్ని నమ్మి ప్రతిసారి ఎంత కాంపిటీషన్లో వచ్చినా, ఏ టైంలో వచ్చినా నా సినిమాల్ని మోస్తున్న మీ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నా కూడా అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న మెసేజ్ మేము చెప్పాలనుకున్నాము, అది ఎవరికైనా అందిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ సినిమా ఇందాక బాబీ గారు చెప్తున్నట్టు, బాబీ గారు ఉన్నారా ఇక్కడ? వెళ్ళిపోయారు. ఇందాక బాబీ అని చెప్తున్నట్టు ఈ సినిమా రైటింగ్ చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే అప్పుడు నాకు మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ సినిమా కథ రాయడం అప్పుడే మొదలెట్టాను. అండ్ ఆ టైంలో నాకు ఎన్నోసార్లు ఒక ల్యాప్టాప్లో అలా ఓపెన్గా పేజ్ పెట్టుకొని ఇది ముందుకెళ్ళట్లేదు, ఎన్నోసార్లు గివప్ చేసేయాలనిపించింది, ఎన్నోసార్లు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సీన్స్ బాగా రావట్లేవు అని అనిపించింది. బట్ సమ్హౌ నేను, మా రైటర్ చిన్మయ్, తర్వాత మారి మమ్మల్ని జాయిన్ అయ్యి మేమందరం ఒకరినొకరిని పుష్ చేసుకొని ఆ 1.5 ఇయర్ స్క్రిప్టింగ్లోని ఎలాగైనా మన పండక్కి సినిమా తీసుకురావాలి. ప్రేక్షకులు ఆల్రెడీ 3 హిట్లు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడా తగ్గకుండా మన రైటింగ్ ఉండాలి అని ఒకరినొకరు పుష్ చేస్తూ ఆ డార్క్ ఫేజ్లో, ఆ టఫ్ ఫేజ్లో మేము సమ్హౌ వి కెప్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీ అందరి లైఫ్లో కూడా ఏదో ఒక ఆబ్స్టకల్స్, ఏదో ఒక టఫ్ ఫేజ్ వస్తుంది, ఏదో ఒక లో ఫేజ్ వస్తుంది. మనకి లేచి ఇంటి నుంచి బయటికి రావాలనిపించదు, మనకి మళ్ళీ ట్రై చేయాలనిపించదు. అలా అనిపించినప్పుడు ఈ అనగనగా ఒక రాజు, ఈ నవీన్ పోలిశెట్టి జర్నీని ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి లేచి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా, మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆన్ ది అదర్ సైడ్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అదైతే ఈ జర్నీలో మా సినిమాలో మేము చెప్పింది కూడా, రాజు క్యారెక్టర్ యాక్చువల్గా కష్టపడకుండా కోట్లు వచ్చేస్తే బాగుండని అనుకునే క్యారెక్టరు. ఈ సినిమాలో కూడా మేము చెప్పాలి అనుకుంది అదే.
కష్టపడకుండా ఏది లేదు లైఫ్లో, షార్ట్ కట్స్ లేవు లైఫ్లో సక్సెస్కి. సో రాబోయే జనరేషన్ యూత్ కూడా మేము అందించాలనుకున్న మెసేజ్ కూడా అదే. సో వన్స్ యూ వర్క్ హార్డ్, డెఫినెట్లీ దెర్ ఇస్ సక్సెస్ ఆన్ ది అదర్ సైడ్. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్లో కానీ మేము టైం తీసుకొని దాన్ని రాయాలనుకొని మా ఇంటెన్షన్స్ ఎంత జెన్యున్గా ఉన్నా ఆ ఇంటెన్షన్స్ని సపోర్ట్ చేసి మేము చెప్పాలనుకుంటున్న కథ, మా తపన అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం జర్నీలో మమ్మల్ని అందరినీ మాకు ఎంత టైం కావాలో రైటింగ్ అంత టైం ఇచ్చి మాకు ఏం కావాలో సినిమాకి సపోర్ట్ చేసిన మా నాగవంశీ గారికి ఒకసారి వేసుకోండి. వెనకాల నుండి ఫస్ట్ డే నుంచి మేము నరేషన్ చెప్పిన దగ్గర నుంచి ఆయన కథలో నమ్మి మాకు ఏం కావాలో ఎంత టైం కావాలో ఇచ్చి ఈరోజు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ రావడానికి ఒక సైలెంట్ ఫోర్స్ వెనకాల నాగవంశీ గారు. అలాగే మా ఒక విషయం చెప్పాలి, చిన్బాబు గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ మన రాధాకృష్ణ గారు కానీ వాళ్ళిద్దరికి కూడా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము షూట్ చేసి చూపించిన తర్వాత రాధాకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఏం చెప్తారు ఏంటి అనే ఒక కొంచెం నర్వస్నెస్ ఉండింది. బట్ వెంటనే చూసిన వెంటనే ఒక జెన్సీ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, ఒక యంగ్ కాలేజ్ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో అదే మీటర్లో చిన్బాబు గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ సినిమా అర్థం చేసుకొని ఎవరన్నా ఇది ఉంచుదామా లేదా అనే ఒక డౌట్ అడిగితే కూడా లేదు, ఇది వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఇది పెట్టారు. త్రివిక్రమ్ గారు డైలాగ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అలాంటి ఒక డైలాగ్. సో అలాగే ఎడిట్లో ఏది ఉంచాలో తెలిసిన వాళ్ళు కూడా గొప్ప. సో అలా ఒక క్రియేటివ్గా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మా జడ్జ్మెంట్ని ట్రస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ, సితారా ఎంటర్టైన్మెంట్స్లో వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అనగనగా ఒక రాజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి వీళ్ళందరూ బిహైండ్ ద సీన్స్ ఉంటూ మమ్మల్ని పవర్ చేసిన ఈ టీం థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక బాబీ అన్న ఒక మాట అన్నారు, చిరంజీవి గారు అన్న విషయం వింటుంటే నాకు కంట్రోల్ నీళ్ళు వచ్చాయి ఇందాక. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి నాకు 3వ తరగతిలో 4వ తరగతిలో ఒక కళ వచ్చింది, నేను వెండితెరపై నేను హీరో అవ్వాలి. నేను స్కూల్లో 4th 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఎప్పుడు నాకు ఇది ఒకటే డ్రీమ్ ఉండేది, నేను సినిమా హీరో అవ్వాలి, నేను యాక్టింగ్ చేయాలి, ఫిల్మ్స్ తీయాలి అని. అది ఒక ఇంపాసిబుల్, ఒక అవ్వలేని కళ, ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపించింది నాకు ఆ రోజుల్లో. ఆ ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపిస్తున్న టైంలో ఎవరున్నారు మన కళ్ళ ముందు ఇలాంటి ఎగ్జాంపుల్, ఇది సాధించిన వాళ్ళు అంటే నాకు కనిపించే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ థియేటర్లో అని హోల్డ్ చేసి మాకు రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్, ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా టీం అందరి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి బ్రేక్ అయిపోయింది కదా, థ్యాంక్ యూ. ఓకే రండి, ఆయన టైల్స్ వేస్తున్నారు లేండి ఇందాక. వీళ్ళంతా కోరుండి మన సినిమా వేశారండి. 4 నెలల ముందు మాకు వంశీ గారు ఈ సినిమా మన సంక్రాంతికి వస్తున్నామంటే ప్రతి ఎగ్జిబిటర్ వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఈ సినిమా మేము వేస్తామని చెప్పి పోటీ మీద వేశారు. వీళ్ళకున్న బ్రదర్ మెలోడీ థియేటర్కి అయితే 5 సినిమాలకి 5 టచ్ చేశారండి వాళ్ళు. బట్ వాళ్ళు ఈ సినిమా వేయాలని వాళ్ళ యూఎస్ నుంచి వాళ్ళకి రిస్ట్రిక్షన్తో సినిమా వేశారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మెలోడీ. కెమెరాలో చూసిన ప్రతి సినిమా వేస్తారండి. నవీన్ శంకర్ సినిమా ప్రతి సినిమా మా థియేటర్లో ఇంతవరకు ఆడింది, ఇంకా ముందు వచ్చే సినిమాలు కూడా ఆడతాయి. స్పీచెస్ నేను కూడా ఐవ్ గివెన్ అంటే చాలా స్పెషల్ ఫీలింగ్. కానీ ఈ రోజు సక్సెస్ మీట్ మేము ఇక్కడ పెట్టి రీజన్ ఒకటే, అండ్ దట్ ఈస్ ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్సెస్కి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బి ఏబుల్ టు సెలబ్రేట్ మా సక్సెస్. అండ్ మా టీమ్ అందరికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్ అయింది, అండ్ హోపింగ్ that whatever comes next, the audience's love continues growing. So thank you so much to the entire team and to the audiences. Thank you. నవీన్ వంశీ గారు అయినా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా, ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేదే ఉంటుంది. మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా, కారు కొంటారా, ఎన్ని కొంత మాట్లాడతా, మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు?